హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మన మొబైల్లో ఈజీగా మన మీమ్స్ ఎలా చేయాలో అనేది ఈరోజు వీడియో అయితే చెప్తాను అనమాట. సో మనం ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్ లేదా వాట్సాప్లో ఎక్కడైనా ఏ సోషల్ మీడియాలో అయినా సరే ఈ మధ్య చాలామంది మీమ్స్ చేస్తున్నారు అనమాట. సో మీమ్స్ చేస్తారు. సో మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీమ్స్ చూసి. సో ఈ మీమ్స్ అనేది ఎలా తయారు చేస్తున్నది చాలామందికి తెలియదు అనమాట. సో చాలామంది ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఒక మీమ్ పేజ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ మీమ్స్ అనేది ఎలా చేస్తారనేది ఈరోజు వీడియో చెప్తాను అనమాట. సో జనరల్గా మీమ్స్ అనేది ఐఫోన్లో అంటే ఐఓఎస్లో చాలా ఈజీగా చేయొచ్చు, అలాగే విండోస్లో కానీ మ్యాక్ ఓఎస్లో కానీ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఒకటి చేయొచ్చు. సో చాలా వేస్ ఉన్నాయన్నమాట ఆండ్రాయిడ్లో మీమ్స్ తయారు చేయడానికి. సో ఈరోజు నేను మీకు 2 వేస్ అయితే చెప్తాను అనమాట ఆండ్రాయిడ్లో మీమ్స్ ఎలా తయారు చేయాలో. సో ఈ 2 వేస్ వచ్చేసి చాలా సింప్లిఫైడ్ అనమాట. సో ఆల్రెడీ టెంప్లెట్స్ వచ్చేసి ప్రీ క్రియేటెడ్ ఉంటాయి అనమాట టెంప్లెట్స్ కూడా. సో మీకు ఎక్స్టర్నల్గా మీరు టెంప్లెట్స్ ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఫస్ట్ మీరు సింపుల్గా మీమ్స్ క్రియేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ మీరు ఒక ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోండి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీమ్ జనరేటర్ అనే ఒక అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏం లేదు, సింపుల్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీమ్ జనరేటర్ అని టైప్ చేస్తే సో ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఓపెన్ అయితే చేయండి అనమాట. సో గైస్, ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు పాపులర్ టెంప్లెట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు మీమ్స్ చూస్తూ ఉండాలైతే మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ బాగా పాపులర్ టెంప్లెట్స్ అనమాట. సో చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్, న్యూ, ఇంకా కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మీకు మీమ్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఒక మీమ్ అయితే నేను క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మీమ్ ఒకటి కనిపిస్తుంది చూసారా. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మీకు టెక్స్ట్ ఎక్కడ యాడ్ చేయాలో ఇక్కడ చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి సో జస్ట్ మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. సో సపోజ్ నేను ఒకటి చూపిస్తున్నాను. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, నేను మీకు సింపుల్గా ఒక మీమ్ అనేది చేసి చూపించాను అనమాట. సో ఈ విధంగా మీరు తెలుగులో చేసుకోవచ్చు. సో మీరు ఏ లాంగ్వేజ్లో చేయాలనుకున్నా కూడా ఆ లాంగ్వేజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ మీ కీబోర్డ్ లాంగ్వేజ్ అయితే మార్చుకోవాలన్నమాట. సో మీరు ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటే సో ఏం లేదు, ఇట్లా సింపుల్గా చేసేసిన తర్వాత ఇక్కడ మీకు కింద సేవ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన ఇక్కడ మీకు సేవ్ టు డివైస్ అని ఉంది కదా. సో ఈ సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇంకా మీమ్ అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏ మీమ్ అనేది తయారు చేసుకోవచ్చు గైస్. సో మీకు సపోజ్ ఎగ్జాంపుల్గా చూపించానంతే. సో ఇక్కడ మీకు డిఫరెంట్ మీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిలో మీరు ఏ మీమ్ అన్న తయారు చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ అనమాట. సో ఇందులో ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీకు వీడియో మీమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో దీనికి స్పెషల్గా మీరు ఇంకో అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే GIF మీమ్స్ అనమాట. సో ఇవి కూడా మీకు తెలిసి ఉంటుంది. సో ఈ మీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ యాప్లో. సో బెస్ట్ అప్లికేషన్ గైస్ ఈజీగా మీమ్స్ తయారు చేసుకోవడానికి ఆండ్రాయిడ్లో. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఒక వెబ్సైట్లో మీరు మీమ్స్ చేయొచ్చు గైస్. సో ఈ వెబ్సైట్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ వచ్చేసి imgflip.com అనమాట. సో ఇందులో మీరు మీమ్స్ చేయొచ్చు అనమాట ఈ వెబ్సైట్లో వచ్చేసి, ఎటువంటి అప్లికేషన్ యూజ్ లేకుండా. సో ఇందులో కూడా డిఫరెంట్ హాట్ మీమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ మీమ్స్ మీద సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ మీమ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది కూడా సేమ్ అనమాట, ఇందాక ఏ ప్రాసెస్ చెప్పాను. సో జస్ట్ ఆ మీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో సపోజ్ నేను ఒక మీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసిన చూసుకోవచ్చు. సో టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3 అనేసి సో మీకు డిఫరెంట్ టెక్స్ట్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు టెక్స్ట్ మీద క్రియేట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మొత్తం ఓవరాల్గా మీరు అన్నీ మీరు ఏది టైప్ చేయాలనుకున్నారో టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ మీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీమ్ అనేది మీ డివైస్ అనేది సేవ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మన మొబైల్లో 2 వేస్ ఉన్నాయి గైస్. సో సింపుల్ వేస్ అనమాట. సో ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట. సో మీకు సింపుల్ అండ్ బెస్ట్ 2 వేస్ అయితే చెప్పాను అనమాట. సో ఈ ఒక్క మీమే కాదు, సో ఈ వెబ్సైట్లో చాలా మీమ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వ్యూ ఆల్ మీమ్స్ మీద క్లిక్ చేస్తే సో మీకు డిఫరెంట్ మీమ్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో మీరు ఏ మీమ్ అయినా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి వచ్చేసి వెబ్సైట్ చెప్పాను, ఇంకోటి వచ్చేసి అప్లికేషన్ చెప్పాను అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో ఇంతే. సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా వీడియోని లైక్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై నౌ.